నమస్తే వెల్కమ్ టు భరతవర్ష న్యూస్. భారత్ పాక్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో భారత బలగాల విజయానికి గుర్తుగా మనం ఏటా నిర్వహిస్తూ వస్తున్న కార్గిల్ విజయ్ దివస్ వేళ రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లదాఖ్లోని ద్రాస్లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద కార్గిల్ యుద్ధంలో అమరులైనటువంటి సైనికులకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లోకి అక్రమ చొరబాట్లు, ఉగ్ర దాడులకు పాల్పడుతూ సరిహద్దుల్లో తరచూ కవ్విస్తున్న పాకిస్తాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. భారతదేశాన్ని రక్షించుకునేందుకు గీత దాటేందుకు ఇండియన్ ఆర్మీ వెనుకాడదని ప్రత్యర్థికి గట్టి సమాధానమే ఇచ్చారు. భారత భూభాగాన్ని, దేశంపై దాడిని ఎదుర్కోవడంలో ఇండియన్ ఆర్మీకి ప్రభుత్వం, ప్రజలు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని తేల్చి చెప్పారు. భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడుకునేందుకు భారత్ పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖను దాటడానికి భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా సైన్యానికి మద్దతు ఇచ్చేందుకు ప్రజలు కూడా సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ భారత్కు వెన్నుపోటు పొడిచిందని, అందుకే మనం కార్గిల్ యుద్ధం చేయాల్సి వచ్చిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు. సరిహద్దుల్లో అనుక్షణం శత్రుదేశం నుంచి ఎలాంటి ఆపద రాకుండా సైన్యం కాపాడుతోందని, అలాంటి సమయంలో భారత్ వైపు చూసేందుకు కూడా శత్రు సైన్యం భయపడుతుందని అన్నారు. కేవలం కార్గిల్ యుద్ధమే కాకుండా దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సైనికులు తమ ధైర్య సాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. కార్గిల్ యుద్ధంలో గెలిచినా భారత బలగాలు నియంత్రణ రేఖను దాటకుండా శాంతియుతంగా ఉన్నాయన్నారు. అంతర్జాతీయ చట్టాలకు భారత్ కట్టుబడి ఉందని, అందుకే అప్పుడు నియంత్రణ రేఖను దాటలేదని వెల్లడించారు. కానీ అవసరమైతే భవిష్యత్తులో ఎల్ఓసిని దాటుతామని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించిన సైన్యం సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని రాష్ట్రపతి పేర్కొనగా, కార్గిల్ విజయ్ దివస్ భారత సైన్యం ధైర్యాన్ని గుర్తుకు తెస్తుందని, అది ప్రజలకు ఎంతో స్ఫూర్తినిస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. वहां की बड़ी संख्या में जनता ट्रेनिंग लेकर सेना में शामिल होकर युद्ध लड़ रही है। वैसे सामान्यतः तो यही होता है कि सेना जनता की प्रतिनिधि के रूप में लड़ाई करती है। युद्ध में सिर्फ सेना ही नहीं लड़ती, बल्कि कोई भी युद्ध दो राष्ट्रों के बीच होता है और उनकी जनता के बीच होता है। आप देखिए कि किसी भी युद्ध में प्रत्यक्ष रूप से सेनाएं तो भाग लेती ही हैं, लेकिन अप्रत्यक्ष रूप से आप देखें तो इस युद्ध में किसान से लेकर डॉक्टर, इंजीनियर, वैज्ञानिक एवं कई सारे पेशों के लोग भी शामिल होते हैं। आप 1965 के युद्ध को ही देख लीजिए, जब हमारे तत्कालीन प्रधानमंत्री श्री लाल बहादुर शास्त्री जी के एक आह्वान पर पूरे देश ने अपनी सेना के लिए एक वक्त का उपवास करना प्रारंभ कर दिया था। इसलिए मेरा यह मानना है कि युद्ध सेनाओं के साथ साथ इनडायरेक्ट रूप से जनता भी लड़ती है। लेकिन हाल ही के दिनों में युद्ध जिस तरीके से लंबे खिंचते जा रहे हैं, आने वाले समय में जनता को सिर्फ इनडायरेक्ट रूप से ही नहीं बल्कि डायरेक्ट रूप से भी युद्ध में शामिल होने के लिए तैयार रहना चाहिए। और मेरा यह मानना है कि जनता को इस बात के लिए मानसिक रूप से तैयार रहना होगा कि वह जब भी राष्ट्र को उनकी आवश्यकता पड़े, वह सेना की सहायता करने के लिए वह सदैव तत्पर रहें। इसलिए मैं देश की जनता से यह कहना चाहता हूं कि जिस प्रकार से हर सैनिक भारतीय है, उसी प्रकार से हर एक भारतीय को भी एक सैनिक की भूमिका निभाने के लिए हमेशा उसे तैयार रहना चाहिए। साथियों, हमारी सरकार ने भारत की सुरक्षा के लिए सेना को दुश्मनों के घर में घुसकर मारने की खुली छूट दी है। और मैं आप लोगों को इस मंच से यह भी विश्वास दिलाना चाहूंगा कि मोदी जी के नेतृत्व में केंद्र सरकार की राजनीतिक इच्छा शक्ति में पिछले कुछ समय में लगातार बढ़ोतरी हुई है। सरकार पूरी तन्मयता के साथ अपनी सेना के साथ खड़ी है और देश की जनता और देश की संसद अपने सैनिकों पर यह पूरा भरोसा करती है। और साथियों, आज कारगिल विजय दिवस पर मैं एक बात हमारे देशवासियों से जरूर कहना चाहूंगा, और वह यह कि राष्ट्र का मान सम्मान और इसकी प्रतिष्ठा हमारे लिए किसी भी चीज से ऊपर है और इसके लिए हम किसी भी हद तक जा सकते हैं। और मैं याद दिलाना चाहता हूं कि हम उन बजरंगबली के उपासक हैं जो सूर्य को भी चुटकियों में निगलने की क्षमता रखते हैं, पर साथ ही हम बजरंगबली की भांति मर्यादित और धर्म से अनुशासित भी हैं। 26 जुलाई 1999 को युद्ध जीतने के बाद भी हमारी सेनाओं ने अगर एलओसी पार नहीं किया तो वह इसलिए कि हम शांति प्रिय हैं।
भारतीय मूल्यों के प्रति हमारा पूरा विश्वास है और अंतर्राष्ट्रीय कानूनों के प्रति हमारी प्रतिबद्धता है। उस समय अगर हमने एलओसी पार नहीं किया तो इसका मतलब यह नहीं था कि हम एलओसी नहीं पार कर सकते थे। हम एलओसी पार कर सकते थे और हम एलओसी पार कर सकते हैं और जरूरत पड़ी तो भविष्य में एलओसी हम पार करेंगे। और इसे फिर से दोहराना चाहूंगा कि हम एलओसी पार कर सकते थे, हम एलओसी पार कर सकते हैं यदि हमें छेड़ा गया और जरूरत पड़ी तो भविष्य में हम एलओसी पार करेंगे। इसका मैं देशवासियों को अपनी तरफ से विश्वास दिलाना चाहता हूं।